అవునే నిజం భయ్య, మీరు ఏదైతే తమిళ మేము చూస్తారు కరిజ్మా Type1 వైరింగ్ ఇటు అప్డేట్ వైరింగ్ ఇది. ఎందుకంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్విచ్ దీంట్లో వచ్చింది. మనకి లాస్ట్ టైం కానీ చూసుకుంటే FZ స్విచ్ వచ్చింది. దాంట్లో ఫ్రంట్ బ్రేక్ వైర్ అనేది ఆల్టరేషన్ చేసుకోవాలి. ఆల్టరేషన్ అనేది చాలా గందరగోళం అనేది. అందుకని మనకి కరిజ్మా Type1 అప్డేట్ వైరింగ్ ఇట్లో క్లాసిక్ 350 స్విచ్ అయితే తీసుకొచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. స్విచ్లో ఎలాంటి ఆల్టరేషన్ లేదు, మనకి టోటల్గా వైరింగ్ ఇట్లా ఆల్టరేషన్ వస్తుంది. అదేవిధంగా దీంతో ఫ్రంట్ బ్రేక్ వైర్లు కానీ వస్తాయి. అంటే స్విచ్లో ఆల్టరేషన్ చేసే పని లేకుండా ఫ్రంట్ బ్రేక్ వైర్ సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా అడ్లెడ్ ఆన్ ఆఫ్ వైరింగ్ సపరేట్గా ఉంటుంది. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ స్విచ్ అనేది మీకు ఐడియా ఉంది కదా, అడ్లెడ్ ఆన్ ఆఫ్ సెల్ఫ్ ఇంజిన్ కిల్ అయితే ఉంటుంది. కాబట్టి మనకు సేమ్ ఇంతకుముందు FZలో ఎలా అయితే చూసామో క్లాసిక్లో అదేవిధంగా చూస్తున్నాం. మనకి FZలో వచ్చేప్పటికి ఆల్టరేషన్ అంటే చాలా మంది ఆల్టరేషన్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని క్లాసిక్ స్విచ్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీని గురించి ఏం చేస్తామంటే ఈ స్విచ్ అండ్ వైరింగ్ చూసే ముందర బండిలో ఏం ఓపెన్ చేయాలి మనం ఫిట్ చేసే దానికోసం అవి అయితే ఫస్ట్ మీకు చూపించేస్తాను. తర్వాత ఈ వైరింగ్ ఇట్ అండ్ స్విచ్ కానీ డిఫరెన్స్ ఉన్నది మీకు క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దామా, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం వైరింగ్ ఇట్ చూసే లోపల మీరు అయితే బండికి అయితే లైటింగ్ అనేది మొత్తం ఎవ్రీథింగ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేయలేదు అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నేను పార్కింగ్ అయితే వేసాను. పార్కింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా అడ్లెడ్ అయితే ఆన్ చేస్తాను. అడ్లెడ్ వచ్చింది. అదేవిధంగా సెల్ఫ్ కానీ పని చేస్తుంది. మనకి రైట్ హ్యాండ్ స్విచ్లో మొత్తం పని చేస్తున్నాయి కాబట్టి మనం రైట్ హ్యాండ్ స్విచ్ కిట్ అనేది మొత్తం సెట్ సైడ్గా అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిట్లో కొంతమందికి అడ్లెడ్ పని చేయదు, స్విచ్చే ప్రాబ్లం అనుకుని ఒకేసారి పనిగా వైరింగ్ ఇట్ యూస్ చేద్దామని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు వైరింగ్ ఇట్ వేసినా సరే అడ్లెడ్ పని చేయలేదు. ఆ తర్వాత ఏమంటారు, అన్న మా బండికి అడ్లెడ్ పని చేయట్లేదు నా స్విచ్ చేసిన అంతమంది కానీ పని చేయట్లేదు నా. ఓకే, థ్యాంక్ యూ, మంచిది. ఓకే, ఆ విధంగా అయితే లైటింగ్ అయితే చెక్ చేసుకోండి. లైటింగ్ చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్యాంక్ ఓపెన్ చేసేయండి. ఫస్ట్ సీట్ తీసేసి సైడ్ డోర్ తీసి ట్యాంక్ తీసేసి ముందర డోమ్ అయితే ఓపెన్ చేసేసేయండి. అదేవిధంగా ఈ స్విచ్ సంబంధించిన కింద 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు కానీ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ లోపల దీనికి ఎలాంటి మెటీరియల్ కావాలి ఏంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్మోస్ట్ మనకాడ Type1 కానీ ఉంది. ఇది Type1 అప్డేట్ వర్షన్, అది ఓల్డ్ వర్షన్. గుర్తించిన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అయితే చూడండి. ఇది మనకి వైరింగ్ ఇది మనకి Type1 అప్డేట్ వైరింగ్ ఇది. మీకు నెక్స్ట్ కరిజ్మా Type1 బుక్ చేసుకున్నా ఇదే వస్తుంది, అప్డేట్ వైరింగ్ ఇట్ బుక్ చేసుకున్నా ఇదే వస్తుంది. ఏ వైరింగ్ ఇట్ బుక్ చేసుకున్నా మీకు వచ్చేది వైరింగ్ ఇట్ మాత్రం ఇదే కరిజ్మా Type1 ఇంజిన్ క్లిజర్స్లో. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఫ్రంట్ బ్రేక్ సంబంధించిన ఒక వైర్ అయితే ఒకటి వస్తుంది. దీని కనెక్షన్ అయ్యాలి ఏందని చూపిస్తాను. అదేవిధంగా ఇది కానీ చూసుకుంటే మనకి Type1 అప్డేట్ వైరింగ్ కిట్ ఇది కరిజ్మాకి 2023లో వచ్చింది. ఇది ఫ్రంట్ బ్రేక్ కనెక్షన్, ఇది రైట్ హ్యాండ్ స్విచ్ కనెక్షన్, ఇది బండి వైరింగ్ కిట్కి, ఇది ఇగ్నిషన్కి. ఓకేనా, మనకి ఓల్డ్ వైరింగ్ కిట్ కానీ చూసామనుకో మీరు మనం వాట్సాప్ క్యాట్లాగ్ చెక్ చేయండి. ఇక్కడ టోటల్ కిట్ ఉంది. ఇక్కడ కానీ చూసుకుంటే టాప్లో ఫ్రంట్ బ్రేక్ వైరింగ్ అనేది ఆల్టరేషన్ చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ ఇవన్నీ ఆల్టరేషన్ ఉంటాయి. అలాంటి ఆల్టరేషన్ లేకుండా డైరెక్ట్గా స్విచ్లో ఎలాంటి ఆల్టరేషన్ లేకుండా డైరెక్ట్గా మనకి వైరింగ్ అయితే ఆల్టరేషన్ అయ్యి ఫ్రంట్ బ్రేక్ అనేది సపరేట్గా వైరింగ్ చేశారు. ఇది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి స్విచ్లో ఆల్టరేషన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఇదైతే మనకి 2023 అప్డేట్ వైరింగ్ ఇటు కరిజ్మా Type1 ఇది. ఇంకా నెక్స్ట్ స్విచ్ విషయంలోకి వచ్చేస్తే స్విచ్లో కానీ కొన్ని ఆల్టరేషన్లు ఉన్నాయి భయ్య. అంటే ఆల్టరేషన్లు అంటే వైరింగ్ సైడ్ నుంచి ఆల్టరేషన్ కాదు, ఇక్కడ థ్రెడ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే క్లాసిక్ 350కి థ్రెడ్ రాదు. అదేవిధంగా ఇక్కడ లోపల ఏదైతే ఎక్సలేటర్ స్టాపింగ్ ఉందో ఆ స్టాపింగ్ అనేది సాల్రింగ్ చేసుకోవాలి. మీరు ఫుల్ ప్యాకేజ్ పర్చేస్ చేసినప్పుడు ఆ సాల్రింగ్ ఆల్టరేషన్ ప్రతి ఒక్కటైతే మనం చేస్తాం, మీరేం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోపల స్టాపింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ మొత్తం మనం చేస్తాం, మీరైతే దాంట్లో భయపడదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఏదైతే మనం కరిజ్మాకి హెడ్లైట్ ట్యాంక్ అన్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ స్విచ్ అనేది ఫిట్ చేసేయండి. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా ఎందుకంటే మనం Type1 అనేది ఎలా ఫిట్ చేస్తాం ఇది కానీ అలాగే ఉంటుంది. ఫిట్టింగ్ పెద్ద కష్టమే ఉండదు. నేను కానీ అయితే టోటల్గా అయితే ఈ స్విచ్ అయితే ఫిట్ చేస్తాను. కంపల్సరీగా ఇక్కడ హోల్ అనేది ఒకటి వేసుకోవాలి. ఓకేనా, ఈ హోల్ నిప్పుల హోల్ ఉన్నదో ఇక్కడ అనేది డ్రిల్లింగ్ వేసుకోవాలి. మనం లేత్కెళ్ళి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుని డ్రిల్లింగ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో కానీ మన ఛానల్లో ఉంది. మీకు స్క్రీన్ మీద ఒక thumbnail కనబడుతుంది. ఈ thumbnail వీడియో చూసుకుంటే మనం ఇక్కడ ఎక్సలేటర్ ఎంత గ్యాప్ పెట్టాలి, ఎంత గ్యాప్ పెట్టాడు హోల్ అనేది వేసుకోవాలి. మీకు క్లారిటీగా ఎగ్జాక్ట్గా అర్థం అవుతుంది. ఆ విధంగా అయితే దీనికైతే హోల్ వేసుకొని స్విచ్ అయితే ఫిట్ చేయండి. తర్వాత ఏం చేయాలో కానీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ అయితే బిగించేసాను. స్విచ్ బిగించిన తర్వాత ఏదైతే మనకి పాత స్విచ్కి ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వైర్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి కిట్లో వచ్చింది కదా ఆ వైర్ అనేది ఈ కనెక్షన్ అనేది ఇక్కడైతే దోపేసేయండి. ఇక్కడ అనేది దోపేసి ఏదైతే ఈ పాత సింగిల్ కేబుల్ ఉంది కదా మనం బండికి ఫిట్ చేసేది ఒక కేబుల్ ఫిట్ చేస్తాం. ఒక కేబుల్ అనేది ఖాళీగా ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఆ కేబుల్ కానీ రిమూవ్ చేసి స్విచ్ కానీ అయితే బయట తీసేయండి. ఇక్కడ ఒక జాక్ ఉంటుంది. ఓకేనా, ఈ జాక్ అనేది దీన్ని ఇలా తీసేసేయండి. ఇది మనకి ఏదైతే రైట్ హ్యాండ్ స్విచ్ ఉందో రైట్ హ్యాండ్ స్విచ్ సంబంధించిన జాక్ అనేది తీసేసి ఈ వైరింగ్ అని బయట తీసేసేయండి. లోపల మనకి ఏం అవసరం లేదు. ఓకే, తీసేసి ఈ కనెక్షన్ అనేది కలపండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను.
ఒక ఫ్రెండ్స్ చూడండి, మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ రిమూవ్ చేసిన జాక్ ఇది. ఇప్పుడు మనం కొత్తగా ఎక్కించుకున్నాం కదా క్లాసిక్ 350 జాక్ ఒకటి, ఇది ఫ్రంట్ బ్రేక్ వైర్ స్విచ్ జాక్ ఒకటి. ఇప్పుడు మనకి మిగిలిన జాక్లు ఈ 3 మిగిలినాయి. ఏదైతే మనం ఒక అటాచ్డ్ వైరింగ్ గిట్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ గిట్ ఉంది కదా, ఈ వైరింగ్ గిట్ అనేది ఏదైతే రైట్ హ్యాండ్ స్విచ్ అనేది దీనిలో కలిపేసి లోపల పిన్స్ అనేది చెక్ చేసుకోండి. స్ట్రైట్ ఉందా క్రాస్ ఉందని చెక్ చేసుకొని ఫిట్ చేయండి. ఒకసారి పిన్స్ క్రాస్ ఉండడం వల్ల లైటింగ్లో ప్రాబ్లం వస్తుంది, గుర్తించండి. ఇప్పుడైతే మనం రైట్ హ్యాండ్ స్విచ్ ఎక్కించేసాం, అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ లైటింగ్ సంబంధించిన జాక్ కానీ ఎక్కించేసాం. ఇప్పుడు ఇది ఇలా తీసుకుందాం, ఇది అనేది ఇలా కూర్చోబెట్టేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఈ జాక్ ఉంది కదా, ఈ జాక్ అనేది దీన్ని ఇలా తీసుకొని అడ్డం లేకుండా నీట్గా దీన్ని ఇలా ఎక్కించేసేయండి, ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వైరింగ్ అనేది ఇలా పెట్టండి. ఇప్పుడు ఏడు కానీ చూసుకుంటే మనకి రెడ్లో బ్లాక్ లైన్ ఉంటుంది, ఇది ఫుల్ రెడ్ గుర్తించండి, దగ్గర పెడతాను, ఓకేనా. ఒకటి ఫుల్ రెడ్, ఒకటి రెడ్లో బ్లాక్ లైన్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఇక్కడ రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్ అనేది దీంట్లో దోపండి. లూజ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ ఉందేమని. బ్లాక్ వైర్ వచ్చేసి దీనికి దోపండి, అయిపోయింది. వైరింగ్ ఫిట్టింగ్ ఖతం, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది అనేది వైర్లు అనేది కొద్దిగా నీట్గా గలీజీ లేకుండా నీట్గా సర్దుకునేసి, ఓకేనా. దీన్ని ఇలా సర్దేసి, ఓకే, దీన్ని కానీ ఇలా సర్దేసి పర్ఫెక్ట్ నీట్ గలీజీ లేకుండా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బండికి ట్యాంక్కి హెడ్లైట్ మొత్తం బిగించేస్తాం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు కావాలంటే, ఓకేనా. పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. లేదనుకుంటే మనం ఒకేసారి ట్యాంక్కి ఇంకి మొత్తం బిగించిన తర్వాత మీకు అయితే చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ట్యాంక్ అండ్ సీట్ అయితే బిగించేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ బోల్డ్ వచ్చేసి కొద్దిగా జరుపుకోండి, నేను తర్వాత అయితే జరుపుతాను. నేను ఫస్ట్ కీ ఆన్ చేస్తాను. కీ ఆన్ చేయగానే మనకి మొత్తం సప్లై అయితే వస్తుంది. మీకు సప్లై రానట్టుగా అయితే బై మిస్టేక్ లోపల ఉన్న ఫీజులు చెక్ చేయండి, లేకపోతే లోపల వైరింగ్ కనెక్ట్ చేస్తారు కదా, ఆ కనెక్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేయండి. ఇక్కడ మనకి నోటల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తించండి, నాకు చెప్పినట్టు కదంటే ఇంజిన్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న హెడ్లైట్ అయితే వస్తుంది. చూడండి, పార్కింగ్ వేసాను, ఫస్ట్ పార్కింగ్ చెక్ చేయండి, ఓకేనా. పార్కింగ్ వచ్చింది, హెడ్లైట్ వేసాను, హెడ్లైట్ వచ్చింది. చూడండి పార్కింగు హెడ్లైట్ వచ్చింది. అదేవిధంగా వెనకాల కానీ లైటింగ్ అయితే వచ్చి ఉంటుంది, ఓకే. ఇప్పుడు చూడండి పార్కింగ్ చేస్తాను, ఓకే. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, ఓకే. ఇప్పుడు హెడ్లైట్ ఓకే. ఇంజిన్ ఆన్లో ఆఫ్లో ఉండగా కానీ మీకు హెడ్లైట్ వస్తుంది భయ్య, హెడ్లైట్ వస్తుంది. పార్కింగ్ వేసాను, పార్కింగ్ వచ్చింది, హెడ్లైట్ వేసాను, హెడ్లైట్ వచ్చింది, ఓకేనా. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్తో పని లేదు, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఈ హెడ్లైట్ తప్ప మిగతా మొత్తానికి ఇది ఆఫ్ చేసామంటే బ్రేక్ లైట్ రాదు మళ్ళీ, ఓకేనా. అది ఇంజిన్ ఆన్ చేస్తాం బ్రేక్ లైట్ వస్తుంది. చూడండి, చూసారా, హెడ్లైట్ ఆఫ్ చేస్తాం, ఇంకా క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఆ బండ్లో చెక్ చేయండి, ఓకే, బ్రేక్ లైట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఇంజిన్ ఆఫ్ చేశాను, ఇంకా హార్న్ కానీ ఇండికేటర్లు కానీ పాసింగ్ కానీ ఏం రావు, సెల్ఫ్ కానీ ఓన్లీ హెడ్లైట్ మాత్రం వస్తుంది, ఓకే. ఇప్పుడైతే ఇంజిన్ ఆన్ చేస్తాను, సెల్ఫ్ కొడుతున్నాను, ఓకే. ఇప్పుడు ఆఫ్ చేస్తాను, ఆఫ్ అయిపోయింది, ఓకేనా. అదేవిధంగా బ్రేక్ లైట్ కానీ చూసేసేయండి, ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు బ్రేక్ లైట్ వస్తుంది, గుర్తించండి, ఓకే పర్ఫెక్ట్. ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడు ఈ వైరింగ్ అండ్ స్విచ్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి ఏంది, కింద డీపీలో మన వాట్సాప్ క్యాట్లాగ్ లింక్ ఉంటుంది, దాంట్లోకి వచ్చి కరిజ్మా Type 1 అప్డేట్ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. దాని కాస్ట్ చూసి అమౌంట్ అనేది మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పే చేస్తే మీకు ఒక 10 days డెలివరీ అవుతుంది. ఇదైతే ఒకసారి మన వాట్సాప్ క్యాట్లాగ్ చెక్ చేయండి, మీకు Type 1 కనబడుతుంది, Type 1 అప్డేట్ వర్షన్ కనబడుతుంది, Type 2 కనబడుతుంది, Type 3 కనబడుతుంది. ఎన్ని మోడల్స్ కంటే అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ చెక్ చేయండి. దానికి సంబంధించిన ఒకసారి మన క్యాట్లాగ్ కానీ మీకు వేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా చెక్ చేయాలి మన క్యాట్లాగ్ అనేది. ఫ్రెండ్స్ మీరు ఏ టైంలో సరే మనం వాట్సాప్ క్యాట్లాగ్ అయితే చెక్ చేయొచ్చు. ఇక్కడ హోమ్ సిమ్లో కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి టోటల్గా మన కాడ వైరింగ్ గిట్స్ అనేది టోటల్గా కనబడుతుంది. ఇక్కడ కానీ చూసుకుంటే టాప్లో 5-in-1 OBD కేబుల్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఇక్కడైతే ఇమేజెస్ మొత్తం చెక్ చేయండి, లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇది ఏ బండికి సూట్ అవుతుంది అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రైస్ కానీ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కానీ యూట్యూబ్ వీడియో లింక్ కానీ ఇచ్చింది, అంటే ఈ కేబుల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉంటుంది డిజైన్ అనేది తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ కానీ చూసుకుంటే మన బ్యాక్ వస్తే 7-in-1 OBD
కేబుల్గా ఉంది. దీని కానీ ఒకసారి అయితే చెక్ చేయండి 7-in-1 ఓబిడి కేబుల్లో ఎలాంటి వెహికల్స్ ఉంది ఏందని. ఇక్కడ లాస్ట్గా చూసుకుంటే స్పెషల్ జాక్ అయితే ఒకటి ఉంది, ఆప్షనల్ యువర్ చాయిస్ అని చెప్పేసి ఆల్ వెహికల్ సపోర్ట్ విత్ అటాచ్డ్స్ అయితే యూజ్ చేయాలంటే 7-in-1 ఓబిడి కేబుల్లో. దీని మీద కానీ డౌట్ ఉందన్నా సరే ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఎడెడ్ ఆన్ ఆఫ్ వైరింగ్ గిట్స్ కానీ ఉన్నాయి. ఇక్కడ కానీ చూసుకుంటే యూనికాన్ BS6 అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసి కానీ ఈ వైరింగ్ గిట్ అనేది ఎలా యూజ్ అవుద్ది ఏందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కానీ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి అసలు ఈ వైరింగ్ గిట్ ఏంది, ఎలా పనిచేస్తుంది ఏందనేది మీరు క్లారిటీగా ఏ టైంలో మనం వాట్సాప్ క్యాట్లాగ్ అయితే ఓపెన్ చేసి మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే బై, చూసారు కదా, ఆ విధంగా మన క్యాట్లాగ్ చెక్ చేసి మీకు కావాల్సిన వైరింగ్ గిట్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.